ఇవాళ మన పెంటో సిరీస్ లో డే 138. నీకు గుర్తుందా మనం 2026 కి కొన్ని గోల్స్ ప్లాన్ చేసి పెట్టుకున్నాం. అందులో ఇప్పటిదాకా ఫ్యామిలీతో గోవాకి వెళ్ళాలన్న ఒక గోల్ ఒకటి సక్సెస్ అయింది. అండ్ అందులో నేను రాసుకున్న ఇంకో గోల్ ఏంటంటే నేను బాక్సింగ్ నేర్చుకోవాలని. సో ఇప్పటికీ ఒక 5 months జాబ్, జిమ్ అన్ని మేనేజ్ చేసి కూడా బాక్సింగ్ నేర్చుకున్నాం. సో ఒఫిషియల్లీ మన గోల్స్ లో ఇది కూడా సక్సెస్ అయింది. ఇంకా మిగిలిన 6 months లో ఈ 2 గోల్స్ కూడా ఫినిష్ చేసేయాలి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన లిస్ట్ లో నేను ఒక కొత్త గోల్ యాడ్ చేయబోతున్నా. అదే డాడ్ తో బైక్ ట్రిప్ కి వెళ్ళాలని చెప్పి. అసలు ఈ గోల్ సడన్ గా నా మైండ్ లోకి వచ్చింది కాదు, ఎప్పటి నుంచో అనుకుంటుండే. చాలా ఇయర్స్ నుంచి మా డాడీ నన్ను అడుగుతుండే మన ఇద్దరమే బైక్ ట్రిప్ కి వెళ్ళాలని చెప్పి. కానీ డాడీకి సరిగ్గా లీవ్ దొరకకపోవడం వల్ల మేము ఎప్పుడు దాన్ని అంత సీరియస్ గా ప్లాన్ చేయలే. కానీ డాడీకి రీసెంట్ గా స్ట్రోక్ వచ్చినాక నాకు రియలైజేషన్ వచ్చింది, అవర్ పేరెంట్స్ ఆర్ ద యంగెస్ట్ అండ్ హెల్దియెస్ట్ టుడే. మనం వాళ్ళతో ప్లాన్స్ పోస్ట్పోన్ చేసే కొద్దీ వాళ్ళు డే బై డే వీక్ అయితేనే ఉంటారు. సో అందుకే ఇంకా లేట్ చేద్దని చెప్పి నెక్స్ట్ మంత్ డాడీతో బైక్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నా. హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఇంకా చూస్తూ మెల్ల వర్షం పడడం స్టార్ట్ అయింది. మిట్ట మధ్యాహ్నం మొత్తం చీకటి అయిపోయింది. ఇంకా వాళ్ళు నేను సాటర్డే మంచి మూడ్ ఉన్నా కదా, సో వర్షంలో మంచిగా దడిచిన. ఇంకా యాజ్ యూజువల్ ఇట్లాంటి వెదర్ లో మంచి తినాలనిపిస్తుంది కదా. సో ఫస్ట్ టీవీలో పోకిరి సినిమా పాటలు పెట్టుకుని మన యూజువల్ స్నాక్ పాప్కార్న్ చేసుకుని మంచిగా పాప్కార్న్ తిని కూడా వర్షం ఎంజాయ్ చేసిన. ఒక డైట్ కోకుండా అయిపోయేది. చలో ఇంకా బాక్సింగ్ వెళ్దాం అనుకుంటే వర్షం తగ్గేలా లేదు. అమ్మ సాయరం ఎట్లా తగ్గిపోయింది. ఇంకా బాక్సింగ్ వెళ్లే ముందు మన బస్ ప్లేస్ ఒక స్కూప్ క్రియేటిన్ తీసుకుని మంచిగా వ్యూ ఎంజాయ్ చేసుకుని తాగేసి మన బాక్సింగ్ కి స్టార్ట్ అయిపోయినా. ఈ వర్షంకి నేను ఇష్టమేమో తెలియదు కానీ నేను బయట రాగానే పడడం స్టార్ట్ అవుతుంది. ఇంకా అట్లా బాక్సింగ్ జిమ్ కి రీచ్ అయిపోయినా వర్షం అయిపోయింది. మొత్తం తడిచిపోయినా నేనైతే. ఇంక ఇవాళ పచ్చి బట్టలతోనే వర్కౌట్ అంతా చేసి 2 hours కంటిన్యూగా వర్కౌట్ చేసి మన జిమ్ సెషన్ ఫినిష్ చేసినాం. ఇంకా కలిసిపోయి ఇంటికి రాగానే ఫ్రెండ్ పార్టీ ఉందని చెప్పి పబ్ కి తీసుకెళ్ళిండు. ఇంకా మంచి డైట్ కు కాకుండా పార్టీ ఎంజాయ్ చేసి మన డే ఎండ్ చేసిన. గుడ్ నైట్.